హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది నార్మల్ బ్లౌజ్ అండి. నార్మల్ కటింగు మడత మన సైడ్ పెట్టుకోవాలి. ఓపెన్స్ అటు సైడ్ పెట్టుకోవాలి. మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇదైతే నేను హైట్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ 5 ½ తీసుకుంటున్నా. 5.5 ఇంచులు తీసుకుంటున్నా. హైటు 14, షోల్డర్ 5.5, 5 ½ ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి చంక వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నా. చెస్ట్ ఉంటే కొద్దిగా 6 ఇంచులు అట్లా తీసుకోండి. నార్మల్గా ఉంటే 5.5 తీసుకోండి. తర్వాత చూడండి, నేను ఇక్కడ 5.5 ఉందా అక్కడికే కరెక్ట్ లైన్ గీసిన్నా అని 5.5 అని చెక్ చేస్తున్నా. ఇట్లా పెట్టుకొని చెక్ చేస్తే పైన ఎంత ఉంటుందో కింద అంతే వస్తుంది. ఇక్కడ 8 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా చూడండి. నేను ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇక్కడనేమో 1 ఇంచు లోతు కోసం తీసుకుంటున్నా. ఆ రెండిటికి మధ్యలో నుంచి ఈ కర్వ్ తీయాలండి. ఆ లైన్ మధ్యలో నుంచి కర్వ్ తీసి ఫస్ట్ లైన్కి కలపండి. సెకండ్ లైన్కి వద్దండి, ఫస్ట్ లైన్కే కలపాలి. చూడండి, ఇట్లా కలిపి కర్వ్ తీయండి. తర్వాత నెక్ డీప్ కోసం చూడండి, కింద అయితే నేను 5 ఇంచెస్ పెట్టుకుంటున్నా. మీ బ్లౌజ్ అయితే 4 ఇంచెస్ 4.5 ఉన్న అలా అయినా పెట్టేయండి. ఇక్కడ నేనైతే 2.5 తీసుకుంటున్నా. నెక్ ఇక్కడ 2.5 తీసుకుంటున్నా అండి. చూడండి, ఇక్కడ డీప్ వచ్చేసి నేను ఇక్కడ 3.5 ఇంచులు పెడుతున్నా. 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇట్లా కింద వెడల్పు వస్తుంది అన్నట్లు చూడడానికి మంచిగా ఉంటుంది. చూడండి, లైన్ క్రాస్గా వచ్చింది. పైన 2.5 ఉంది, కిందికి వచ్చేసరికి 3.5 ఉంది కదా. ఇప్పుడు మనము దీని నుంచి కర్వ్ ఇట్లా రౌండ్ గీయండి. చూడండి, పైన మనకు షోల్డర్ దగ్గర మంచి కూర్చుంటుందండి, జారకుండా. కిందికి వచ్చేసరికి వెడల్పు వస్తుంది. బ్లౌజు మంచిగా ఉంటుంది చూడ్డానికి. కింద ఎంత వెడల్పు పెట్టినామో పైన కూడా అంతే పెట్టకండి, షోల్డర్ జారుతుంది. అందుకనే పైన తక్కువ ఉండాలి, కింద ఎక్కువ ఉండాలి. కిందికి వచ్చేసరికి వెడల్పు వస్తుంది, చూడడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను ఇది బ్యాక్ పార్ట్ తీసిన కదా, ఇదిగో మడత మన సైడ్ ఉంది కదా, ఓపెన్ సైడ్. చూడండి, నేను ఎట్లా తిప్పుతున్నానో అలాగే తిప్పండి బ్లౌజు. తిప్పి ఇప్పుడు ముందు భాగానికి వేసుకోండి. ముందు భాగానికి క్రాస్ అండి, క్రాస్ కటింగ్ కదా, క్రాస్కి వేసుకోండి. ఇది కొద్దిగా కెమెరా షేక్ అవుతుందండి, పర్లేదండి. షేక్ అయినా అంటే మీకు అర్థమవుతుంది అంటే కంటిన్యూ చేయండి, నేర్చుకోండి. ఎందుకంటే కొద్దిగా ఈజీగానే అర్థమవుతుందని అనుకుంటున్నా. కాబట్టి ఇట్లా ట్రై చేయండి. మెల్లమెల్లగా నేర్చుకునే వాళ్ళు ట్రై చేస్తే వస్తుందండి. ఒకటేసారి చూస్తే అయితే రాదండి, అర్థం కూడా కాదు. 1కి 2 సార్లు, 2కు 3 సార్లు అట్లా చూస్తేనే అర్థం. ఇది చూడండి, నేను ఇక్కడ క్రాస్ చూపిస్తాను. అట్లా క్రాస్ రావాలన్నమాట. మనం లైన్ గీసుకుంటే మనము క్రాస్ బ్లౌజ్ వేసినామంటే అట్లా రావాలి క్రాస్గా. తర్వాత నేను వెనుక భాగం వేసిన దాన్ని బ్యాక్ పార్ట్ మొత్తం ఎట్లుందో అట్లా రౌండ్ గీసిన. చూడండి, ఇక్కడ మనం నెక్ ఉంది కదా, నెక్ అనేది చూడండి పొడవు గీస్తున్నా. ఇది నెక్ అండి, బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ పెట్టుకోవాలి. ఇక్కడే మనం ఇక్కడ నెక్ దగ్గర 6 ఇంచెస్ పెడుతున్నా. అక్కడ లైన్ గీసి 6 ఇంచుల దగ్గర లైన్ గీసి చూడండి, ఇట్లా రౌండ్ తిప్పాలి. బ్యాక్ నెక్ దగ్గరనే ఫ్రంట్ నెక్ వస్తుంది. దీంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదండి. చూడండి, తర్వాత ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నా కింద షేప్ బెల్ట్ కోసం. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు తీసుకుంటున్నా. మీకు వీడియో చూసుకుంటూ అయితే అర్థమవుతుందండి. ఇక్కడనేమో 5 ఇంచులు తీసుకున్నా. చూడండి, ఆ లైన్ నుంచి అక్కడికి 3 ఇంచెస్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసిన. చూడండి, 3 ఇంచెస్ 5 ఇంచెస్ మధ్యలో కూడా ఒక మార్క్ పెట్టేయండి. చూడండి, మార్క్ ఇక్కడ నేను నెక్ దగ్గర ఉంది కదా, అక్కడ ఒక 1 ఇంచు ఇప్పుడు పెట్టిన లైన్కి 1 ఇంచు పైన పెడుతున్నా. చూడండి, ఒక లైన్ పైన పెట్టిన తర్వాత దాన్ని ఇట్లా 3 ఇంచులకు మనం మార్క్ పెట్టినాం కదా, ఈ 1 ఇంచుకు కలిపేయండి. చూడండి, ఇట్లా వస్తుందన్నమాట. అయితే ఇంకా కిందికి గీసిన చూడండి, అది కొద్దిగా పఫ్ లాగా లేవాలి అంటే, చెస్ట్ ఉంది అని అంటే ఇట్లా గీసుకోవచ్చండి. ఇట్లా కిందికి కూడా షేప్ రావడానికి అన్నట్లు కొద్దిగా కిందికి గీసిన నేను. చూడండి, అట్లా గీసుకోవచ్చు.
మంచిగా కూర్చుంటదనమాట. షేప్ అనేది మంచిగా కనిపిస్తది. చూడండి మధ్యలో ఒక లైన్ గీసి మనం ఇప్పుడు 3 ఇంచెస్, 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టినాం గదా! దాన్నే ఇప్పుడు నేను గీషినా అండి. అక్కడ మాత్రమే ఇట్లా కింద లైన్ గీసి వాటిని నేను ఇప్పుడు లైన్ గీషిన. ఇప్పుడు ఆ రెండిటికి మధ్యలో ఇక్కడ ఉక్సులు వస్తాయి గదా! ఉక్సు, కాజా అక్కడ పెట్టేసిన ఒక మార్క్. తర్వాత ఇక్కడ చంక దగ్గర చూడండి మీకు తెలవడానికి అన్నట్లు ఇట్లా లైన్ గీస్తున్నా నేను. ఇదిగోండి ఇక్కడ చూడండి మార్క్ గీస్తే ఇట్లా చూడండి మనకి ఇట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు కట్ చేయండి. చూడండి కిందకి గీసుకుంటే మళ్ళీ ఇక్కడ పైకే రానివ్వండి షేపు. మనం కుట్టేటప్పుడు ఆ కిందికి గీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా అక్కడ పట్టుకొని కుడితే మంచిగా వస్తుందండి. ఇక్కడ నేను చంక లోతు తీస్తున్నా చూడండి. చంక లోతు చూడండి ఇట్లా లోపలికి కొద్దిగా గీయాలి. మనం డబ్బా షేప్ గీసుకొని ఒక 1/2 ఇంచు అట్లా లోపలికి తీయాలన్నమాట. డబ్బా షేప్లో ఇది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను చూడండి మార్క్ పెట్టుకుంటున్నాం. కుట్టేటప్పుడు ఏమవుతుందంటే రెండిటికి ఒకటేసారికి మార్క్ పెడతాం కాబట్టి రైట్ లెఫ్ట్ 2 సమానంగా వస్తాయి. అందుకే ఒకటే సైడు నేను 3 మార్కులు పెట్టేస్తున్నా చూడండి. ఇట్లా 3 మార్క్స్ పెట్టేస్తున్నా. ఇప్పుడు మన బ్లౌజ్ ఉంటుంది కదా, దానిపైన వేసేస్తున్నా. బ్లౌజ్ పీస్ పైన వేసి చూడండి నేను బ్లౌజ్ను క్రాస్ వేస్తున్నా. అయితే మనకి ఇక్కడ ఇది క్రాసు అని ఎట్లా తెలవాలంటే ఆ లైను స్ట్రేట్గా ఉండే చూడండి ఇక్కడ ఇదిగోండి ఇట్లా ఉండేటట్టు చూసుకోండి. ఈ లైన్ స్ట్రేట్గా ఉంటే చాలు, ఇంకంతా క్రాస్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి మనము. చూడండి ఇది షార్ట్స్లో కూడా పెట్టినా అండి. ఒకవేళ ఇది చూసి షార్ట్స్లో కూడా చూడండి, అర్థమవుతుంది. సింగిల్ వీడియో పెట్టిన షార్ట్స్ పెట్టినా అండి, చూడండి అర్థమవుతుంది. ఇట్లయినా ఇదైనా సరే అర్థం కాకపోతే ఇంకొకసారి అడగండి, నేను చెప్తా. ఇంకా కొద్దిగా క్లియర్గా చెప్పండి అక్క అంటే చెప్తా నేను. చూడండి ఇప్పుడు వెనక భాగం ముందు భాగం ఇట్లా కట్ చేసుకున్నాక వీటిని పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు నేను అయితే ఒక సిస్టర్ నన్ను బ్లౌజ్ పీస్లోనే అంబ్రెల్లా హ్యాండ్స్ చూపించమన్నారు. యాక్చువల్గా దానికోసం అండి ఇప్పుడు కట్ చేసింది. అయితే ఇప్పుడు నేను ఇంత క్లాత్ మిగిలింది కదా, అయితే షేప్ బెల్ట్లోకి ఇక్కడ మిగిలిన క్లాత్ వస్తుందండి. ఇంకా ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లోనే నేను ఈ పైన ఉన్న క్లాత్నేమో హ్యాండ్స్ అన్నమాట, హ్యాండ్స్ కోసం తీస్తున్నా. ఇప్పుడు కింద ఉన్న మడత పెట్టిన క్లాత్ ఏమో అంబ్రిల్లా హ్యాండ్స్ కోసం అన్నమాట. అయితే బ్లౌజ్లోనే ఆ హ్యాండ్స్ అంబ్రెల్లా హ్యాండ్స్ వస్తాయని చెప్పలేమండి. కొన్ని సరిపోతాయి బ్లౌజ్ పీసులు, కొన్ని సరిపోవు. చూడండి ఇప్పుడు నేనైతే ఆ కింది భాగం అయితే అంబ్రెల్లా హ్యాండ్స్ కోసం కట్ చేస్తున్నా నేను. ఇది బ్లౌజ్ పీసేనండి. బ్లౌజ్ పీస్లోనే చూడండి ఇప్పుడు ఈ మిగిలిన పీస్ ఇదేమో ఇప్పుడు నేను చూపిస్తున్నది బ్లౌజ్ కోసం. చూడండి అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టినా కానీ కనిపిస్తుంది కదా, అందుకనే బ్లౌజ్ హ్యాండ్ కూడా లోపల వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది అన్నమాట. హ్యాండ్ వస్తుంది, దానిపైన అంబ్రెల్లా హ్యాండ్స్ వస్తాయి. చూడండి ఇది హ్యాండ్ కోసం అన్నమాట, షార్ట్ హ్యాండ్ కోసం. పక్కకు పెట్టేయండి. ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ చూద్దాము. చూడండి ఇప్పుడు ఈ తీసిన క్లాత్లోనే ఇట్లా మడత పెట్టుకోవాలి. చూడండి మడత పెట్టి మళ్ళీ నేను ఇట్లా అడ్డం మడత చూడండి ఇట్లా మడత పెట్టాలి. మళ్ళీ ఇట్లా ఒక మడత ఇస్తున్నా, నేను చూపించినట్లు మడత పెట్టండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ వస్తాయండి. ఇట్లా మడత పెడితే 2 అంబ్రెల్లా హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటే మడత ఉంటుంది అన్నమాట. ఆ మడత ఉన్న దగ్గర మాత్రం మనము మార్కు చేసుకోవాలి. ఆ మూల నుంచి కిందికి ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకొని అంత మార్కు పెట్టుకుంటూ పోవాలి. 6 ఇంచెసా, 5.5, 6.5 అంటే మనకి ఎంత క్లాత్ మిగిలితే అంత వస్తుందన్నమాట. అట్లా మొత్తం రౌండ్గా ఎంత వస్తే అంత పెట్టుకుంటూ పోవాలి. 6 ఇంచులు, 5.5 అట్లా. తర్వాత చూడండి ఇది సెంటరు, ఇదంతా ఓపెన్ ఉంది చూడండి. మనకు మడత ఎక్కడ ఉంటుందో ఆ మూల నుంచే తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేయండి రౌండ్గా, మనం ఎట్లా మార్క్ చేసినామో అట్లా కట్ చేయండి.
చూడండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇగో ఈ సెంటర్లో ఒక మార్క్ పెట్టండి. చూడండి ఆ సెంటర్లో ఒక మార్క్ పెట్టిన తర్వాత మీరు అటు సైడ్ అయినా సరే ఇటు సైడ్ అయినా సరే మడత ఉంటుంది కదా, అటు సైడ్ ఓపెన్స్ ఉన్నాయి. అయితే ఒక సైడు మనం సెంటర్లో మార్క్ పెట్టిన మధ్యలో అక్కడి నుంచి ఒక సైడు తీసుకొని 2.5 ఇంచుల దగ్గరనో 3 ఇంచుల దగ్గరనో మార్క్ చేయండి. 2.5 అయినా పర్లేదు, 3 ఇంచులైనా పర్లేదు. నేనైతే 2.5 దగ్గర ఇప్పుడైతే మార్క్ పెట్టేసిన. 2.5 పైనుంచి కిందికి 2.5 చూడండి. ఇప్పుడు 2.5 దగ్గర మార్క్ పెట్టినాం కదా, అక్కడి నుంచి మళ్ళీ కిందికి 2.5 చూడండి. అక్కడి నుంచి మళ్ళీ కిందనే మార్క్ మధ్యలో పెట్టినాం కదా, అక్కడి నుంచి అక్కడికి 2.5 చూడండి. ఇట్లా మార్కు మళ్ళీ ఈ మధ్యలో నుంచే తీసుకొని మళ్ళీ చూడండి 2.5. మీరు ఫస్ట్ పెట్టింది సెంటర్ మర్చిపోండి. సెంటర్ నుంచి కిందికి మధ్యలో పెట్టింది మాత్రమే అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ 2.5 ఇట్లా అన్నమాట. మనకి ఇది అంబ్రెల్లా కటింగ్ రావాలంటే ఇట్లా చేసుకుంటూ రావాలి. చూడండి మనం ఇక్కడ 2.5 ఈ మధ్యలో నుంచి మళ్ళీ కిందికి 2.5, మళ్ళీ 2.5, మళ్ళీ మధ్యలో 2.5 నుంచి చుట్టూరుతా పెట్టుకున్నాం మనం. ఇట్లా రౌండ్గా కట్ చేయండి. చూడండి వచ్చేస్తుంది అంబ్రెల్లా హ్యాండ్. ఇప్పుడు మనకు ఒకవేళ ఇక్కడ పీసులు కూడా అతికేసుకోవచ్చండి, సరిపోదు అని అనుకుంటే ఇప్పుడు మనము కట్ చేసిన రౌండ్ పీసులు దాంట్లోనే మనము అతుకులు వేసుకోవడానికి ఇదిగోండి అంబ్రెల్లా హ్యాండ్స్ వచ్చేసినాయి. చూడండి ఇప్పుడు మనం అతుకులు కూడా వేసుకోవచ్చు. చూడండి ఈ పీసులనే ఇప్పుడు మధ్యలో మనము కటింగ్ చేసినాం కదా, ఆ పీసులనే నేను ఒకవేళ మనకు చంక దగ్గర సరిపోదు అనుకుంటే ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని మనకి ఇక్కడ అతుకులకు అట్లా అతికేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకు ఇట్లా అతుకొస్తుంది అన్నమాట. ఇక్కడ వేసుకోవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ చూడండి ఇంకా అంబ్రెల్లా కటింగ్ అయిపోయింది. ఇది బ్లౌజ్ పీస్లో అండి. మీకు బ్లౌజ్ పీస్ పెద్దగా వస్తే ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కోసం అని కట్ చేసిన సపరేట్ పీస్ మళ్ళీ తీసుకున్నాం కదా, ఇదిగో ఈ పీస్ తీసుకున్నాం మనము. చూడండి ఇది ఇట్లా 4 మడతలు ఉంటుంది. దాన్ని వేసిన తర్వాత మీకు 5.5 6 ఇంచులు అట్లా చూసుకొని అట్లా ఒక లైన్ గీసుకొని 6 నుంచి 3 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా. దీనికి కూడా అతుకులు పడతాయండి. చూడండి దీనికి కూడా సంకలు పీసులు అతుకులు పడతాయి. ఇది లోపల హ్యాండ్ అన్నమాట, కనిపించకుండా. చూడండి మీరు 1కి 2 సార్లు అయితే ట్రై చేయండి, మీకు వస్తుంది ఖచ్చితంగా. ఇదిగోండి ఇప్పుడు వీటికి హ్యాండ్స్ అతుకులండి. ఇప్పుడు కట్ చేసిన దాంట్లోనే మళ్ళీ చూడండి ఇట్లా మిగిలితే ఇట్లా మనము క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.